శీతాకాలం వచ్చిందంటే లంబసింగి అంతా కూడా మంచు అందాలు కనిపిస్తాయి. ఇక్కడ మంచు అందాలతో పాటు వివిధ పంటలు కూడా పండుతాయి. అయితే మనం ఇప్పుడు బ్రోకలీ పంట దగ్గర ఉన్నాం. అయితే ఇది అరుదుగా పండుతుంది. ఒక్క లంబసింగిలో మాత్రమే పండుతుంది. ఏపీలో ఎక్కడ కూడా ఇది పండదని చెప్పేసి నిర్వాహకులు అంటున్నారు. అయితే ఇది ఎలా పండుతుంది ఏంటనేది నిర్వాహకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మేము బ్రొకోలీ ఇక్కడ లంబసింగ్ గ్రామంలో సాగు చేస్తున్నాం గత 4 to 5 ఇయర్స్ నుంచి. ఇప్పుడైతే 2 acres వేసాం. మేము ఈ క్రాప్ వచ్చేసరికి 100 days పడుతుంది విత్ సీడ్ లెవెల్ నుంచి మనకి ఫ్లవర్ వచ్చే టైంకి. ఈ క్రాప్ వచ్చేసరికి మేము అక్టోబర్ నుంచి గ్రో చేస్తాం. మనకి నవంబర్ ఎండింగ్ నుంచి ఫ్లవర్ రావడం స్టార్ట్ అవుతుందండి. అది అప్ టు ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంటుంది. దశల వారీగా మేము సీడ్స్ వేస్తూ ఉంటాం. సో ఈ కాస్ట్ వచ్చేసరికి ఫ్లవర్ స్టార్టింగ్ స్టేజ్లో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ముందు 60-70 రూపీస్ ఉంటుంది. అది అలాగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ప్రొడక్షన్ బట్టి 30-40 రూపీస్కి వస్తుందండి. దీనివల్ల పోషక విలువలు విటమిన్ సి దొరుకుతుందండి, విటమిన్ కే అండ్ కాల్షియం దొరుకుతుంది, బోన్స్ స్ట్రెంత్ పెరుగుతాయి. ఇది ఎగ్జాటిక్ వెజిటబుల్స్లోకి వస్తుంది. ఇది టూరిస్ట్ టైము వచ్చేసరికి నవంబర్, డిసెంబర్ అండ్ జాన్ అండి. ఈ టైంలో మేము కల్టివేట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. అండ్ క్లైమేట్ కూడా ఈ టైంలో బాగా సూట్ అవుతుంది. నేను గాజువాక అండి, వైజాగ్. నేను బీటెక్ మెకానికల్ చేశాను. అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఇది నిర్వహిస్తున్నాం. మేము ఒక 3 ఫ్రెండ్స్తో కలిపి మేము స్టార్ట్ చేసాం. ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అండి, లంబసింగి. ఫోన్ నెంబర్ వచ్చేసరికి 9596795394. అండ్ ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా సరే బ్రోకోలీ, స్ట్రాబెర్రీ అండ్ జుక్ని మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. వైజాగ్ నుంచి మేము ఏదైనా వేరే ప్లేస్లో కావాలన్నా ఏఎన్ఎల్ పార్సల్ ద్వారా మేము పంపిస్తాం.